ఈ బ్లూ కలర్లో ఉండేది కృష్ణానది. కృష్ణానది మహారాష్ట్రలో పడమటి కనుమల్లో మహాబలేశ్వరం వద్ద పుట్టి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల గుండా ప్రవహించి 1440 కిలోమీటర్లు ప్రవహించి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ ఇది అంతర్రాష్ట్ర నది కాబట్టి ఈ యొక్క నీటి కేటాయింపులు బచావతి ట్రిబ్యునల్ వివిధ రాష్ట్రాల మధ్య చేసింది. ఈ నెల 27వ తారీఖున కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్లో జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో 2 అంశాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సూచిస్తూ ఉంది. ఒకటి, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం. విభజన చట్టంలో సెక్షన్ 85 సబ్సెక్షన్ 1 కింద రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల లోపల కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్కు తరలించాలి. ఇది చట్టం. కానీ 11 సంవత్సరాలైనా ఇప్పటికీ కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్కు తరలించకుండా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోనే ఉంది. ఇది చాలా అన్యాయం. కాబట్టి ఈ యొక్క సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద స్పష్టంగా మాట్లాడాలి. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ తరలించాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా మెయిన్గా కృష్ణానది మీద ఉండే ప్రధాన ప్రాజెక్టులన్నీ శ్రీశైలం రిజర్వాయర్ ఆధారంగా ఉన్నాయి కాబట్టి శ్రీశైలం రిజర్వాయర్కు సమీపంలో అటు శ్రీశైలంలో కానీ కర్నూలులో కానీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అది మొదటి అంశం.